ఉండాలంటే ఎటువంటివి పాటించాలనే దాని మీద ఆల్మోస్ట్ ఆల్ 2000 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశాడు కౌటిల్యుడు. ఆ విధి విధానం తరాలు మారినా ఇప్పటికి కూడా చాలా రెలవెంట్గా ఉంది. ఎందుకంటే మానవ ప్రవర్తన మారలేదు. ప్రవర్తన ఉన్నంతకాలం అదే రకంలో ఇటువంటి గ్రంథాలకు చాలా ప్రాముఖ్యత, రెలవెన్స్ ఉంటుంది. అటువంటి అంశాన్ని తీసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా సమకాలీన పరిస్థితులకు, సమకాలీన ఇన్సిడెంట్స్కు దాన్ని జోడిస్తూ చక్కని శైలిలో నరసింహమూర్తి గారు వ్రాయటం ఈ తరం వారికి ఓ మంచి అవకాశం. చదవటానికి, కౌటిల్యుడిని అర్థం చేసుకోవటానికి, కౌటిల్యుడి విధానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవటానికి అవకాశం లభిస్తుంది. ఇటువంటి మంచి గ్రంథం రాసి దాని ఆవిష్కరణోత్సవంలో నాకు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నరసింహమూర్తి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంకా వీరు ఇటువంటి గ్రంథాలు ఎక్కువగా రాయాలని, సోషలీ రెలవెంట్ ఇష్యూస్ని తీసుకొని వారు ఏ విషయంలోనైనా మాకు ప్రభుత్వంతో ఇంతకుముందు మన ముఖ్యమంత్రి వర్యులు వారు చెప్పినట్టు చాలా అంశాల్లో క్లోజ్గా అడ్మినిస్ట్రేషన్తో పనిచేస్తూ ఉంటారు. జనరల్గా మా గవర్నమెంట్ సంస్థల్లో ఆఫీసర్స్ అంటూ ఉంటారు, ఓ తర్వాత తీసుకొచ్చి చూపెట్టిన తర్వాత సార్ ఇప్పుడు మీరేమో ఇదంతా బాగానే ఉందంటారు, ఆ పైన నరసింహమూర్తి గారు వచ్చి ఇది ఇట్లా ఎందుకు చేశారని అడుగుతారు సార్ అని. అంటే ఈ సో మచ్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ దేర్ సో మచ్ ఆఫ్ ఎ రిలయన్స్ ఆన్ హిస్ impartiality and objectivity of giving his opinion. So that's why he is rated very high in the official circles. అటువంటి వారు ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ రచనలు చేసి మనకందరికీ ఎక్కువ విజ్ఞానాన్ని పంచుతాడని ఆశిస్తూ, నాకు ఒకటి రెండు అంశాలు ఆఫీస్లో వదిలిపెట్టుకు వచ్చాను, మళ్ళీ వెళ్ళే అవసరం ఉంది కాబట్టి ముందు మాట్లాడతానని రిక్వెస్ట్ చేశాను. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గారిని ఇంకోసారి అర్థమైంది, నరసింహమూర్తి గారి రోల్ ఎలా ఉందో వారికి తెలుస్తుంది కాబట్టి వారికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు మా అందరి మానవ బలం ఏది పనిచేయదని చెప్పని కౌటిల్యుడు చెప్పినటువంటి రీతిలో ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ దత్తాత్రేయ గారికి, మన మధ్య ఇప్పుడే పుస్తకాన్ని ఆవిష్కరించి తమ సందేశాన్ని అందించి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదరణీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో పనుల్లో చాలా నిమగ్నమై ఉంటారు కాబట్టి సభాస్థలాన్ని వీడి వదిలిపోయినటువంటి సోదరులు శ్రీ ఐవైఆర్ కృష్ణరావు గారికి, ఆదరణీయులు డాక్టర్ కె అరవిందరావు గారికి, ఈనాడు ఈ గ్రంథం అక్షరబద్ధమై అక్షరీకరింపబడి మనందరికీ కూడా ఆనందాన్ని ఆనందింపజేసేటువంటి స్థితిలో కారణభూతులైనటువంటి ఎంఎస్కో శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం అని చెప్పని పేరుకు తగినట్టుగానే ఈ తరాన్ని రిప్రజెంట్ చేసేట్టుగా ఐఫోకస్ వాళ్ళందరికీ కూడా ప్రతినిధిగా నిలిచినటువంటి సోదరులు శ్రీ కుప్ప వాసుదేవ శర్మ గారికి, ఈ సదస్సులో ఉన్నటువంటి మనకందరికీ కూడా ఒక దిక్సూచిలో ఉండేటువంటి గౌరవనీయులు శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తి గారికి, సదస్సులో ఉండేటువంటి ఎంతోమంది అడ్మినిస్ట్రేటర్స్కి, వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, సోదర సోదరిమణులకు, ముఖ్యంగా యువతకి సభాముఖంగా నమస్కారాలు. ఆనాడు చంద్రగుప్తుడున్నాడు, చాణక్యుడున్నాడు. ఇవాళ తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
తప్పకుండా చాణక్యుని యొక్క అవసరం ఉంది అని చెప్పినటువంటి రీతిలో ఆలోచించినటువంటి నరసింహమూర్తి గారు ఈ తరానికి ఇదం కౌటిల్యం అనేటువంటి గ్రంథాన్ని అందించినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఏది ఏమైనా శ్రీ నరసింహమూర్తి గారు చేసినటువంటి పని ఏంటంటే ఈ వేదికనే ఇదం కౌటిల్యంగా మార్చేసేశారు. కేంద్ర మంత్రి వర్యులైనటువంటి దత్తాత్రేయ గారి యొక్క సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిని వారి ఇరువురిని కూడా పిలిచి ఏం చేయాలో అనేటువంటి విషయంలో తమ యొక్క మనస్సును ఆవిష్కరింపజేసి అటుపక్కన అరవిందరావుని ఇటుపక్కన రమణాచార్యని ఇరువురిని కూడా పెట్టి తెలుగునాట చాణక్యాన్ని నిర్వహించినటువంటి ప్రస్తుత చాణక్యులు మా నరసింహమూర్తి గారు. ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా ఎన్నో ఆర్థిక సంఘాలలో ఎన్నో కమిటీలలో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి నరసింహమూర్తి గారు ఎప్పుడూ ఒక మంచి మాట, ఒక మంచి సాంగత్యానికి ప్రతీక. ఇవాళ వారు మాట్లాడుతున్నప్పుడు కూడా తానేదో గ్రంథ రచయిత అనేటువంటి అభిప్రాయంతో కాకుండా ప్రారంభించినటువంటి ఆ ప్రసంగం కంటే ముందు వారు పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటి కొత్త తరానికి అంతా కూడా చాలా మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పని నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఆ జగన్మాతకు నమస్కారం అన్నారు, అలాగే తల్లిదండ్రులకు నమస్కారం అని చెప్పారు. ఎవరైతే తమ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని ప్రకటింపజేసుకుంటారో, ఎవరైతే తమ తల్లిదండ్రుల పట్ల ఆరాధనా భావాన్ని ప్రకటిస్తారో, ఎవరు తమ తల్లిదండ్రులను పూజ్యభావంతో చూస్తారో వారికి తప్పకుండా వికసనం ఉంటుందని చెప్పనేటువంటిది చరిత్ర. నరసింహమూర్తి గారు అది పాటించి సభాముఖంగా కూడా మనకందరికీ తెలిపారు. కాబట్టి వారి యొక్క నడత ద్వారానే కాకుండా ప్రసంగం ద్వారా కూడా మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ గ్రంథ రచయితగా కూడా ఒక మార్గదర్శకులుగా అయ్యారు. వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రంలో ఉండేటువంటి మనకు అవసరమైనటువంటివి, ప్రస్తుత సమాజానికి సంబద్ధంగా ఉండేటువంటివి ఏవైతే మనకు అన్వయం చేసుకోవడానికి వీలుగా ఉంటాయో వాటిని మాత్రమే సంగ్రహించి తక్కిన వాటిని పరిహరించడం జరిగింది అని చెప్పారు. అది చాలా అవసరం. హంస క్షీరనీల న్యాయాన్ని పాటిస్తుంది. ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే గ్రహిస్తుంది. అలా ఒక రచయిత అయినటువంటి వాడు ఈ సమాజానికి ఏ రకంగా అయితే హితాన్ని కలిగించడానికి అవసరం ఉంటుందో ఆ రకంగా ఈ కొత్త తరానికి అర్థమయ్యేటువంటి రీతిలో సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలన్నింటిని కూడా గుప్పించి వాటిలో ఉండేటువంటి భావాన్నంతా కూడా మనకు తెలిపి అందులో ఉండేటువంటి విశేషాలన్నింటిని కూడా విశేష వ్యాఖ్యలుగా తెలిపి ఎంతో గొప్పనైనటువంటి గ్రంథంగా అందించడం కాకుండా ఎంఎస్కో వారి యొక్క ప్రతీకన అన్నట్టుగా, ఇది చిరునామన అన్నట్టుగా దాదాపు 120 పేజీల్లో 43 అధ్యాయాల్లో ఉండేటువంటి ఈ కొత్త తరానికి అర్థశాస్త్రాన్ని 2 పేజీల్లో ఒక్కొక్క అధ్యాయాన్ని తెలుపుతూ ప్రతిదీ కూడా ఒక సారంలా, ఒక సారాంశంలా అందించినటువంటి వారి యొక్క రచన క్షణతకి కృతజ్ఞతలు. ఇది అర్థశాస్త్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇదేదో ఎకనామిక్స్ అనుకొని అర్థశాస్త్రం అనుకొని మాకు అర్థశాస్త్రం తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అని చెప్పి అనుకుంటే పొరపాటు. ఇది ఇంతకుముందు వాసుదేవ శర్మ చెప్పినట్టుగా సోదరులు ధర్మార్థ కామ మోక్షాల్లో పురుషార్థంలో ఉండేటువంటి అర్థశాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రభువు అయినటువంటి వాడు ఎలా ఉండాలి, పాలకులైనటువంటి వాడు ఎలా ఉండాలి, ధర్మం అనేటువంటిది ఎలా పాటించాలి, అపజయమే అనివార్యమైతే ఎలా ఉండాలి, ఏ రకంగా అయితే మనం జీవితంలో ముందుకు సాగడానికి ఉంటుంది అనేటువంటి రీతిలో రాజనీతి శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని అన్నింటినీ కూడా మనకు అందించడానికి కర్తలామలకంగా ఉండేటువంటి ఈ గ్రంథం ఈ సమయంలో, ఈ వ్యవస్థలో, ఈ తెలుగునాట 2 రాష్ట్రాలకు కూడా అవసరమైనటువంటి గ్రంథంగా నేను భావిస్తా ఉన్నాను. ఒక మాట అన్నారు, ఇది 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తెలపడానికి కోసం అని చెప్పిన ఒక క్లాస్లో కానీ ఆనాడే కౌటిల్యుడు చెప్పాడు. అందుకని పాలకులైనటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ చాలా మంది చేరి మీరు చాలా గొప్పవారని చెప్పేటువంటి వాళ్ళని రోజు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది పాలకులు అని చెప్పని ఆనాటి కాలంలోనే చెప్పారు కౌటిల్యుడు. నిజానికి అది కౌటిల్యుడా అనేటువంటిది ఏమున్నా చాణక్యుడు, విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అనేటువంటి 3 పేర్లు ఉన్నా కానీ ఆయనకి కౌటిల్యుడు అనేటువంటి పేరులోనే చాలా సార్థకత వచ్చింది. కాబట్టి నరసింహమూర్తి గారు కూడా ఈ గ్రంథాన్ని ఇదం కౌటిల్యం అని చెప్పడానికి బహుశా ఆయన ప్రయత్నం చేస్తుంటారని చెప్పని భావిస్తూ మరొకసారి ఈ గ్రంథుల్ని నేను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా ఆయన ఈ ఇదం కౌటిల్యం అనేటువంటి గ్రంథాన్ని వ్రాసి మనకందరికీ కూడా ఈ సమాజానికి ఒక చక్కటి అమృతధారను పంచినందుకు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగునాట కానీ ప్రజలందరూ కూడా
ఈ గ్రంథాన్ని ఆకలింపు చేసుకొని సుసంపన్నుడు కావాలని చెప్పని కోరుకుంటూ నరసింహమూర్తి గారికి ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలని, మాతాపితృల యొక్క ఆశీర్వాదం బలంగా ఉండాలని, మరెన్నో రచనలు చేస్తూ తమ యొక్క రంగంలో తాము ఎంతో కృతకృత్యులు అయ్యడానికి కావలసినటువంటి శక్తిని, ఆసక్తిని ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలని చెప్పని వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. మన గౌరవ మంత్రివర్యులు, మన సభాధ్యక్షులు మండల దత్తాత్రేయ గారు అనివార్య కారణాల వల్ల తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. వారికి కృతజ్ఞతలు. ఇంకో 2 సభలు ఉన్నాయి అది. రైట్. ఎక్స్ డీజీపీ అంటారు కానీ కేవలం డీజీపీ అనేది ఎప్పటిదో అయిపోయింది. కానీ కొత్త జీవితం రీస్టార్ట్ చేశారని చాలా మందికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ రీస్టార్టింగ్. శర్మ గారు, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నరసింహమూర్తి గారు ఇప్పుడే రాబోతున్నారు. వారికి ఇక్కడ దాదాపు 5:30 నుంచి సాయంత్రం 5:30 ప్రాంతం నుంచి కూడా ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు. నేను కూడా 6 గంటలకే వచ్చాను. ఇప్పుడు 9:30 కాబోతున్నది, 9:15 అయింది. అందరూ కూడా ఇంటికి వెళ్ళే స్థితిలో ఉంటారు. నన్ను మొట్టమొదటిగా పుస్తక పరిచయం అని చెప్పి నాకు మా మిత్రులు నరసింహమూర్తి గారు చెప్తే నేను చాలా సీరియస్గా కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాను. కానీ ఇప్పుడు పుస్తకం పరిచయం చేయాల్సిన పని లేదు, నరసింహమూర్తి గారిని అసలే పరిచయం చేయాల్సిన పని లేదు, చాణక్యుడిని ఇంకా అసలు పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చాణక్యుడు ఇంత పాపులర్ అని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. నరసింహమూర్తి గారు కూడా ఇంత పాపులర్ అని నేను అనుకోలేదు. కాబట్టి చాణక్యుడిని గురించి కూడా చాలా కాలంగా యువతకు తెలుసు. చాలామందికి మనకు మీడియా వల్ల సినిమాల వల్ల కావచ్చు, మీడియాల వల్ల కావచ్చు, చాణక్య ఒక సీరియల్ కూడా వచ్చింది హిందీలో, ఆ దాని వల్ల కావచ్చు, మనందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి దీని పుస్తక పరిచయాన్ని ఏమన్నారు కాబట్టి లాంఛనంగా ఒక 4-5 నిమిషాలన్నా మాట్లాడతా. ఇప్పుడు చాణక్యుడి గురించి ఒక శ్లోకం వీరు చెప్పారు. ఎవరు, మన ధర్మగారు ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆయన ఒక రాజ్యాన్ని శాసించినటువంటి వాడు. ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు ఆ ప్రాంతంలో దేశ రాజకీయాన్ని శాసించినటువంటి వాడు, ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. ఆ కాలంలో ఒక చిన్న సోషల్ రెవల్యూషన్ తెచ్చినటువంటి వాడు. సోషల్ రెవల్యూషన్ అని ఎందుకు అంటున్నానంటే అంతవరకు క్షత్రియ రాజులు పాలించేవాళ్ళు. ఈయన క్షత్రియ రాజుల్ని దించి ఒక మామూలు మనిషిని రాజుగా చేశాడనమాట. సో అలాంటి అప్పుడు ఆ కాలంలో అది గొప్ప రెవల్యూషన్ అది. తర్వాత మనం గుప్తుల స్వర్ణ యుగము అని ఏదైతే అంటున్నామో ఆ స్వర్ణ యుగానికి ఆయన ఆయన ఫౌండేషన్ వేసినటువంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి. మరి అంత గొప్ప రాజును శాసించినటువంటి వ్యక్తి ఈయన ఎలాగున్నాడు అంటే, మన నరసింహమూర్తి గారు అదే పనిగా ఒక ఫ్లెక్సీ తయారు చేశారు ఇప్పుడే. ఇప్పుడే అనుకున్న వెంటనే ఒక ఫ్లెక్సీ తయారు చేసి ఇక్కడ పట్టుకొని వచ్చి అందరికీ చూపించారు. అదేమిటంటే చాణక్యుడు ఉండినటువంటి కుటీరము అని. ఆ కుటీరము ఎలా ఉన్నదంటే, ఆ ఇంటి ముందు మామూలుగా పిడకలు ఉన్నాయట. ఆ పిడకల్ని కొట్టడానికి ఒక రాయి, తర్వాత పక్కనే ఆ శిష్యులు వీళ్ళు తెచ్చినటువంటి దర్భ పుల్లల యొక్క గుట్టలుగా పడినటువంటి దర్భ పుల్లలు. దాని తర్వాత ఆ పచ్చి దర్భలను ఎండబెట్టడానికి మామూలుగా ఏం చేస్తారంటే ఒక చూరు అంటాం, ఆ చూరు పైన ఎండబెడుతుంటాం. ఆ చూరు పైన వేస్తుంటే ఆ చూరు అంతా వేలాడుతూ ఉన్నదట. వేలాడుతూ ఉన్నటువంటి ఒక జీర్ణ కుడ్యం, వినమిత పటలాంతం దృశ్యతే జీర్ణ కుడ్యం అని చెప్పని ఒక చిన్న కుడ్యం అంటే ఒక చిన్న ఒక దాదాపు జీర్ణమైనటువంటి ఒక గోడ, ఒక చిన్న గుడిసె లాంటిది దాంట్లో ఉన్నాడట ఆయన. అంటే దాన్ని మరి మూర్తి గారు మరి ఎందుకు మనందరికీ చురకబెట్టడానికి పట్టుకొచ్చారో ఏమో తెలియదు. అంత గొప్ప మంత్రి అలాంటి ఇంట్లో ఉంటే మరి ఆయన భార్య ఎలా టాలరేట్ చేసిందో తెలీదు. మా బ్యూరోక్రాట్స్ మా భార్యలంతా టాలరేట్ చేస్తారో లేదో చెప్పలేను. పోతే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి, ఆమె టాలరేట్ చేసింది. ఆయన అట్లాంటి గుడిసెలో ఉన్నాడు కాబట్టి ఆ రాజును అంత శాసించగలిగాడు. అంటే అంత నిక్కచ్చిగా, తనకు ఏమాత్రము స్వార్థం లేకుండా కేవలము దేశ రక్షణ, రాజు యొక్క వెల్ఫేర్, ప్రజల వెల్ఫేర్, దీన్ని మాత్రమే చూసి మనల్ని తీసుకెళ్తున్నాడా అనేది రాజు అయినటువంటి వాడికి తెలిసి ఉండాలి. అలాగే త్రయి అంటే వేదం.
వేదము రాజులకు ఆ కాలంలో కంపల్సరీ. రాజులందరికీ కూడా 3 వేదాలు చదవడం అనేటువంటిది వాళ్ళకి కంపల్సరీ. ఎందుకంటే రాజు వాడికి ధర్మం అనే దాన్ని పాటించాలి కాబట్టి ధర్మం వేదం నుంచినే తెలుస్తుంది కాబట్టి వేదం అనేటువంటిది వాళ్ళకి కంపల్సరీ ఉండేది. తర్వాత వార్త అంటే 3 అంశాలు చెప్పాడు కౌటిల్యుడు. కృషి, గోరక్ష, వాణిజ్యం అని చెప్పని 3 చెప్పాడు. అంటే వ్యవసాయము, తర్వాత యానిమల్ హస్బెండరీ అంటున్నాం ఈ కాలంలో, యానిమల్ హస్బెండరీ, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ ట్రేడ్. ఇవన్నీ కూడా వార్త అని కలెక్టివ్గా వచ్చేటువంటి మాట. తర్వాత ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలంటే దండనీతి చాలా అవసరం. ఎకనామిక్స్ బాగుండాలన్నా, మరి ట్రేడ్ బాగుండాలన్నా, ఏం బాగుండాలన్నా కూడా మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ అవసరము, బయట నుంచి కూడా సెక్యూరిటీ అవసరం. అంటే బయట శత్రువులు, అంతఃశత్రువులు ఇద్దరిని కూడా నిగ్రహించడం అనేటువంటిది చాలా ముఖ్యం. సో ఇది దండ నీతికి సంబంధించినటువంటిది. సో ఈ 4 కూడా రాజులకు సిలబస్ ఉండేది. ఈ 4 కూడా మొట్టమొదటి చాణక్యుడు చెప్తాడు. ఆ 4 అంశాలని పుస్తకం మొత్తం పైన రాసుకుంటూ వెళ్తాడు. మన మిత్రులు కూడా వాటన్నిటిని కూడా తీసుకొని ముఖ్యంగా చాలా మంచి మంచి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకున్నాడు. రాజు ఎలాగా పన్నులు వసూలు చేయాలి, రాజు ఎలా పన్నులు వసూలు చేయాలంటే ఒక దీపం ఒత్తి ఎలాగైతే మనకు తెలియకుండా చాలా జాగ్రత్తగా నూనెనంతా పీల్చేసి వెలుతురిస్తుందో ఆ విధంగా ప్రజలకు మేలు చేస్తూ, ఒక సైడ్ మేలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు మెల్లిగా వాళ్ళకి తెలియకుండానే తీసుకోవాలని. సో ఇలాంటివన్నీ రాస్తాడు. తర్వాత కంటక శోధనం అనే ఒక చాప్టర్ ఉన్నది. కంటక శోధనం అంటే ముళ్ళను ఎలా వేరే చేయాలి అని, అంటే సమాజంలో ముళ్ళుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని ఎలా వేరి పారేయాలి, ఇలాంటివి. తర్వాత ఇంకా ఏ విధంగా మనిషి యొక్క ఇంటెగ్రిటీ అండ్ లాయల్టీని టెస్ట్ చేయాలి, అలాంటివన్నీ కూడా దీనిలో మనకు కనిపిస్తాయి. ఇంటెగ్రిటీని, లాయల్టీని టెస్ట్ చేయడానికి ఈ కాలంలో ఏవైతే మనము ఇప్పుడు హనీ ట్రాప్ అంటున్నాం కదా, అట్లాంటి హనీ ట్రాప్ గురించి కూడా మన చాణక్యుడు చెప్తారనమాట. అంటే హనీ ట్రాప్ అంటే ఎవరో ఒక స్త్రీని పంపించి వీడు ఆ స్త్రీ మాట వింటాడా లేదా, ఆ స్త్రీకి వశమవుతాడా. ఇప్పుడు మనం చూస్తుంటాం, సో అండ్ సో రా ఏజెంట్ హ్యాస్ బీన్ హనీ ట్రాప్డ్ అని, ఇంకో సమదర్ ఏజెంట్ హ్యాస్ బీన్ హనీ ట్రాప్డ్ అని. సో ఆ విధంగా అలాంటిది. ధనాన్ని అల్యూర్మెంట్ ఇచ్చి వాడిని ఏ విధంగా టెస్ట్ చేయాలి. తర్వాత ఈ విధంగా రకరకాలైనటువంటి టెస్టింగ్ టెక్నిక్స్. తర్వాత కొత్తగా రాజ్యంలోకి వచ్చినటువంటి రాజు పాత రాజును మరిపించేట్టుగా ఏ విధంగా పాలన చేయాలి అనేటువంటిది అదొక పెద్ద టెక్నిక్. ఈ వీరు అన్నిటిని కూడా స్పృశించారు. ఈ పేజీ నంబర్ నేను చదవడం లేదు, కానీ ఇవన్నీ కూడా మనం ఈనాడు చూస్తే ఆయన ఆర్థిక రంగంలో నిపుణులు కాబట్టి ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి విషయాల్ని కొద్దిగా ఎక్కువ హైలైట్ చేశాడు. నాకు అనిపించింది ఏంటంటే వీరు అవే విషయాల్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి దీన్ని కొంచెం రివైజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా పత్రికలో వచ్చినటువంటి వ్యాసాలు కాబట్టి పత్రికకు ఉన్నటువంటి పరిమితులను బట్టి ఆయన మేబీ ఒక 2-3 పేజీలు మాత్రమే ఒక్కొక్క విషయాన్ని గురించి రాయగలిగాడు. ఇప్పుడు ఇంకా ఆయనకు పరిమితులు ఏమి లేవు కాబట్టి ఆ విషయాల్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇంకొంచెం సరిగా అన్వయించి రాస్తే ఇంకా కొంచెం మంచి పుస్తకంగా తయారవుతుందని నేను భావిస్తున్నా. ఇంత మంచి నీతి, కౌటిల్యుని నీతి అనేటువంటిది మన దేశంలో అది ఎందుకు లోపించిందో ఏమో తెలియదు. ఇవన్నీ చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను, ఎందుకంటే కౌటిల్యుని అర్థశాస్త్రం సంస్కృతంలో కూడా చూశాను. అంత గొప్ప స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీని మన దేశం ఎలా మర్చిపోయిందో మనకు తెలియదు. అది మర్చిపోవడం వల్లనే బహుశా మనము అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ కానీ ముందు నుంచి అందరు రాజులు కూడా అది అవలంబించుంటే నిజంగా మన దేశం ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు అవలంబిస్తుంది అని మన మంత్రులు గారు, తర్వాత మన రమణాచారి గారు కూడా ఇప్పుడే అన్నారు. మన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ గారు కూడా అదే మాట అన్నారు. నిజంగా ఇప్పుడన్నా అవలంబిస్తే మన దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ, తర్వాత మా మిత్రులు నరసింహమూర్తి గారిని మళ్ళీ అభినందిస్తూ తప్పకుండా నా సలహా గురించి ఆలోచిస్తారని కూడా నేను భావిస్తా. ఎందుకంటే పేపర్లో చాలా పరిమితి ఉంటుంది కాబట్టి కొంచెం టూకీగా రాశారు. ఆ విషయాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐఫోకస్ వారికి, ఎంఎస్కో వారిని కూడా నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా ఐఫోకస్ యువత ఇంత చాలా ఉత్సాహవంతంగా ఈ ఏరియానంతా కూడా ఎనర్జైజ్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ నరసింహమూర్తి గారికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ సంతోషం. లాఠీ చార్జ్ చేశారు. ఇంత సున్నితంగా కూడా చెప్తారని తెలియదు. ఆన్వీక్షకి దండనీతి తత్వ విద్యార్థ శాస్త్రయో అని ఎప్పుడో మా నాన్నగారు చెప్పింది అప్పుడే మర్చిపోయింది, మళ్ళీ జ్ఞాపకం చేశారు. మా బాబాయ్ గారు లాగా అనిపిస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 1 minute 30 seconds. 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 1 minute
ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణాల్లో ఒక ప్రధానమైన కారణం మన ఎన్ఎస్కో పబ్లికేషన్స్. వారు పూనుకోకపోతే ఇంత చక్కటి పుస్తకం మన చేతిలో ఉండేది కాదు. వారు 2 నిమిషాల క్లుప్తంగా ఐఫోకస్ అంటే అందరికీ ఇప్పటికీ చాలామందికి అర్థమై ఉండాలి, కొత్త మిత్రులకి. ఐఫోకస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టింగ్ ఫండమెంటల్ లీడర్షిప్ టు యంగ్స్టర్స్, దట్ టు మిడిల్ క్లాస్ యంగ్స్టర్స్. ఎంప్లాయీ డ్రివెన్ ఎడ్యుకేషన్ కాకుండా ఎంటర్ప్రెన్యూరల్ ఎడ్యుకేషన్ కావాలనేటువంటి నేను చేస్తున్న ప్రయత్నానికి ఊతంగా ఒక అద్భుతమైన సంఘటనలు జరిగినాయి. ఒక కర్నూలు జిల్లా నుంచి ఒక రైతు ఐఫోకస్ పట్ల చాలా పవర్ఫుల్గా స్పందించాడు. ఐఫోకస్ భావజాలానికి చాలా అద్భుతంగా స్పందించాడు. ఆయన ఐఫోకస్కి ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి, తన కొడుకునే కంట్రిబ్యూట్ చేశాడు. ఐఫోకస్కి కొడుకును పంపించాడు ఫస్ట్. ఆ కొడుకు బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన అబ్బాయిని మిగతా వాళ్ళలాగా ఎంప్లాయ్మెంట్లోకి నెట్టకుండా నువ్వే నెలకు ఉపాధి కల్పించాలని చెప్పేసి తన కొడుకుని ఎంటర్ప్రెన్యూర్ చేశాడు ఆయన ఐఫోకస్ భావజాలని. తర్వాత గవర్నమెంట్కి పౌరులు అనేవాళ్ళు గవర్నమెంట్కి భారంగా ఉండకూడదు, గవర్నమెంట్కి ఆసరాగా ఉండాలి, సమాజానికి కూడా అండగా ఉండాలనేటువంటి మన ప్రిన్సిపల్ని ఒకటి గట్టిగా పట్టుకుని ఆయన చాలా గొప్ప సాక్రిఫైస్ చేశారు ఆయన. అంటే ఆయన చేసిన సాక్రిఫైస్ ఎట్లాంటిదంటే చాలా మందిలో మోటివ్ క్రియేట్ చేసేస్తుంది, అంటే ఇది స్ఫూర్తిని అందిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 1,30,000 రూపీస్ అగ్రికల్చర్ లోను గవర్నమెంట్ ఆయనకు మాఫీ చేస్తే ఆయన హుందాగా దాన్ని నిరాకరించి నాకు ఆ స్తోమత వచ్చింది ఇప్పుడు దేవుడి దయ వల్ల, నా తరఫున సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి ఆ రుణమాఫీని నిరాకరించి బ్యాంకు వెళ్ళి ఆ అమౌంట్ అంతా కట్టేశాడు. అసలు ఆ బ్యాంక్ మేనేజర్ షాక్ ఆ రోజున, ఇట్లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉంటారా? అటువంటి రైతులు వీరుల్లాంటి రైతులు. అటువంటి రైతు తన కొడుకుని చక్కగా ఐఫోకస్కి ఇవ్వడమే కాకుండా చాలామంది యువతకి ఆదర్శప్రాయంగా నిలిచాడు ఆయన. ఆయన పేరు సంజీవ్ రాయుడు గారు, ఇవాళ మా హీరో ఆయన ఒకసారి వేదిక మీదకి వస్తే రైతు వీర అనేటువంటి చక్కటి విరుద్ధాన్ని సత్కరిద్దామని ఐఫోకస్ తరఫున. రైతు వీర కర్నూలు జిల్లా నుంచి వచ్చారు. నిజంగా బ్యాంక్ మేనేజర్కి జీవితంలో ఇంత సాకి ఎవరు ఇచ్చి ఉండరు. సో ఫ్రెండ్స్, సభ ముగింపుకి వచ్చింది. ఇంత చక్కగా సభని వేదికనే కాకుండా అక్కడ ప్రాంగణాన్ని కూడా అలంకరించినటువంటి అందరి చాణక్యులకి ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు వచ్చినటువంటి అతిథులందరికీ తిరస్కారం జరుగుతుంది. తర్వాత మన ఎంఎస్కో చంద్రశేఖర్ రెడ్డి గారు వందన సమర్పణ చేస్తారు. బిజినెస్ ఎడిటర్ ప్లస్ ఆంధ్రజ్యోతి దామరాజు వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రజ్యోతి వారిని కూడా ఒకసారి వేదిక పగలంతా రేయంక ఆర్టికల్స్ సపోర్ట్ చేసిన దామరాజు వెంకటేశ్వర గారికి మీ అందరి తరఫున చెప్తారు. శ్రీ నరసింహమూర్తి గారికి అభినందనములు తెలియజేసేటువంటి చిరు కార్యక్రమం ఇది. మా అమ్మ జలమూడి అమ్మవారు ఏమంటుందంటే, ఎదుటి వాళ్ళు మంచితనాన్ని చూస్తున్నంతసేపు నీలో దైవత్వం కలుగుతుంది అని. అందువలన వారిలో ఉన్నటువంటి విశేష గుణాలని మనం మననం చేసుకోవడం ఎంతైనా అవసరం అని చెప్పి, విద్యాగంధ విశేష ప్రతిభా ప్రభావనిధి మీరు శ్రీ కుమ్మూరు రామారావు శ్రీమతి దుర్గాంబ దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించి పిన్న వయసులోని సిఏ మరియు ఐసిడబ్ల్యూఏ శాస్త్రాధ్యయనంలో శిఖరాగ్రాలను సునాయాసంగా అధిరోహించారు. అసమాన ప్రావీణ్యాన్ని ఆర్జించారు. వృత్తిరీత్యా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ రంగంలో ప్రవేశించారు. ఇక్కడ ఒక వాక్యం రాశాను, క్షితియన సమ్మతంబుకు సుశీలమది ఎవ్వని ఎందు శోభిలున్నని. అంటే జనబాహుళ్యానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఎవరిలో అయితే ఉంటుందో
వారికి అసాధ్యమైనటువంటిది సుసాధ్యం అవుతుంది. అంటే సామాన్యులకు అసాధ్యమైనటువంటిది వారికి సుసాధ్యం అవుతుంది. లేకపోతే 150 పైగా కంపెనీలకి 45 పైగా పరిశ్రమలకి అభివృద్ధికి జీవనాడిలా నిలిచారు శ్రీ నరసింహమూర్తి గారు. ఒకనాడు ఆర్థిక భారత్ అనే గ్రంథం రచించారు. ఈనాడు ఇదం కౌటిల్యం గ్రంథాలు రచించి వ్యాపార రంగంలో ఉజ్వల కాంతి ప్రభలను విరజిమ్ముతున్నారు. మాతృశ్రీ మగధ ఆశీర్ఫల సంశోభిత జిరుడుముడి అమ్మ మాతృశ్రీ అనసూయ దగ్గరికి వీరు 4వ ఏటనే చేరారు ఆమె ఒడిలోకి. అప్పుడు అమ్మ అన్నది, వీడు చదువులో ఎంతో వృద్ధిలోకి వస్తాడు, ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్నతమైన పదవులను చేరుకుంటాడు అని. అమ్మ ఆశీర్ఫలం వీరి సౌభాగ్య రేఖల్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. ఋషీనాం పునరాజ్యానం వాచం అర్థోనుధావతి. మహాత్ములు అవతారమూర్తులు వారు చెప్పిన మాట ఎప్పుడూ వృధా కాదు. వీరు ఒకరి దగ్గర పనిచేయడం ఏమిటి, వీరే నరసింహమూర్తి గారే అనేక వందల మందికి వేల మందికి ఆశ్రమం ఇస్తారని అమ్మ ఆనాడే చెప్పింది. సౌహార్దశీలి పారమార్థిక చింతన తత్పర. మీరు ఆర్థిక శాస్త్ర నిపుణులు అయినా మీ మనస్సంతా పరుచుకున్నది పదార్థవాదం, మెటీరియలిజం కాదు, పారమార్థిక విలువలు, స్పిరిచువల్ వాల్యూస్. జీవితానికి అర్థం సంపద కాదు, పరమార్థం అని గ్రహించారు. అర్థం అనే మాట 2 అర్థాలు ఉన్నాయి. అర్థం అంటే మీనింగ్ అని, అర్థం అంటే సంపద అని. జీవితానికి అర్థం ఏమిటి అంటే పరమార్థం అని గ్రహించారు. కాబట్టి శ్రీ విశ్వనిధి పరిషత్ ఉపాధ్యక్షులుగా, శ్రీ అనసూయేశ్వర ట్రస్ట్ అధ్యక్షులుగా అమ్మ సంస్థ సర్వతోముఖాభివృద్ధికి మూలస్తంభంగా నిలిచారు. నరసింహమూర్తి గారు మీ పేరులోనే నరసింహమూర్తి విరాజిస్తున్నారు, కానీ ఆ ఉగ్రతకు బదులుగా మీలో ఉదారత నెలకొని ఉంది. మీ సౌజన్యమూర్తి, సౌశీల్య స్ఫూర్తి మీరు మాకు. మీ ఆచరణలో నూతనోత్సాహం, అలసట లేని కార్యదీక్ష మమ్మల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి, చేయిపట్టుకు నడిపిస్తూ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేవారు. మీ సలహాలు, సూచనలు, సేవలు మాకు కొండంత అండ. మీ నిత్య తరహాస భాసర వదనం మా జీవన నావు తెరచాప. మీ బహుముఖ ప్రజ్ఞాశీలతే మాకు క్రాంతి, దీప్తి, ధ్రువతార. చివరగా అనుగ్రహ స్వరూపిణి అమ్మ ఆశీస్సులను కోరుకుంటూ, అరుదుగు ఆర్థిక శాస్త్రము సరళముగా తెలుపగలుగు చతురుండగు మా నరసింహమూర్తిని ఎప్పుడు కరుణామయ విశ్వజనని కాసుదనే మిన్ అని జగన్మాతను ప్రార్థిస్తూ హైదరాబాద్ చాప్టర్ నుంచి ప్రెసిడెంట్, హైదరాబాద్ చాప్టర్ కాస్ట్ అకౌంటెంట్స్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి నరసింహమూర్తి గారికి ఒక బొకే ప్రజెంట్ చేస్తారు. ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక అతని సహచరుడు వంశీ, మోహన వంశీ. సురేష్ కుమార్ ఓఎన్జీసీ నుంచి, వాటిని కూడా ఒకసారి వేదిక మీద మనగా సురేష్ కుమార్ గారు ఫ్రమ్ ఓఎన్జీసీ. ఎన్ఎస్కో చంద్రశేఖర్ రెడ్డి గారిని గౌరవవందనం. ఒక రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని సరళంగా కొత్త తరానికి, సాధారణ పాఠకులకు అందించిన కె నరసింహమూర్తి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని ఆవిష్కరించిన రాజనీతి కోవిదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారికి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారికి, గ్రంథాన్ని పరిచయం చేసిన మాజీ డీజీపీ డాక్టర్ కె అరవిందరావు గారికి, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఎన్ఎస్కో పక్షాన, ఐఫోకస్ పక్షాన కృతజ్ఞతలు.